లైట్ ఫెయిల్ అయినట్టుందిరా. లైట్ ఫెయిల్ అయితే లైట్ ఎలా వెలిగిద్దే? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే. రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnaak Comedy Show. Zabardast Khatarnaak Comedy Show. Alright, so mana ee Zabardast episode ni start cheyalante em cheyali? Mana joshful judges ni invite cheyali. Please welcome Khushbu garu and Krishna Bhagwan garu. Hello viewers, welcome to Sarda Shukrvaram. Alright, inkenduku alashyam, let's welcome our team leaders. ఏంటి అప్పుడే రిటైర్మెంట్ కాదు, మామూలుగా ఉండదు. వాళ్ళ కాంపిటీషన్ వేయడానికి ముందు 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ కదా గెలిచారు. గెలిచాం, మళ్ళీ గెలుస్తాం. ఓకే, మరి శనివారం కోసం శుక్రవారం రెడీ అయ్యాడు చూసాడు. చూస్తున్నాము అంత పట్టుదలతో ఈ వీక్ కూడా గెలవాలని మీరు రెడీగా ఉన్నారు అనిపిస్తుంది. మరి అత్యాశకు పోవట్లేదు, వాళ్ళు అత్యాశకు పోవట్లేదు. ఏదో ఒక మార్కుతో అలా వదిలేసాం అంతే. వాళ్ళని అలా వదిలేస్తూ ఉంటే ఇంకా 30 వదిలేస్తూ వెళ్ళాలి. అబ్బే కళ అది, ఈ రోజు కళ ఏదో మొన్న ఏదో అలా జరిగిపోయింది గాలివాటంగా అంతే. 2 మేము గెలిచాం, 2 వాళ్ళు గెలిచారు, 1 టై అయింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరైతే తెలిసిపోద్ది. ఈ ఎపిసోడ్ లో జడ్జెస్ గెలుస్తారు అంతే. లేదు, మేమే గెలుస్తాం. మీ వైపు నుంచి అయితే పట్టుదల ఫుల్ సూపర్ గా ఉంది. ఫ్రైడే నుంచి రెడీ అయి కూర్చున్నారు సాటర్డే కోసం. మరి ఇటువైపు మీ పరిస్థితి ఏంటి? మాకన్నా అందరికన్నా రమేష్ నువ్వు మాడన్నా. రమేష్ గారు మీ పరిస్థితి ఏంటి? గెలుస్తారా? అయితే ఇటువైపు సరదా శుక్రవారం, ఇటువైపు సరిపోద్దా శనివారం. మేము మాత్రం చాలా క్లారిటీ చెప్తున్నాం, మా వాళ్ళందరూ చాలా ప్రాపర్ చెప్తున్నారు. ఈసారి మాత్రం గట్టి కొడతాం. ఎవరిని అంటే విన్నింగ్. మరి బెట్టింగ్ అమౌంట్ ఏంటి? మా సైడ్ నుంచి 10,000 ఈ వీక్. 10,000 ఇవ్వండి. ముగ్గురు కలిసి పదా. నాకు పర్స్ మర్చిపోయాను మేడం. నాకు ఈ పంచిని భయం వేస్తుంది, వాళ్ళు గెలిచేస్తారేమో. పర్స్ మర్చిపోయాము, చాలా పెద్ద పంచి ఇది. ఎంత? 15,000 అండి. 15,000. 15 మీరు పదా. 5 నువ్వు వేయు. నేను ఎందుకు వేయాలి? నేనేస్తాను. మళ్ళీ పంచి భాస్కర్ బామ్మ కంటిన్యూ చేయాలి. భాస్కర్ ఆపట్లేదు, కంటిన్యూ చేసేస్తున్నాడు. ఫ్లోలో భయం వేస్తుంది మాకు. రాగారు 30,000. భాస్కర్ గారు ఇంకా పంచులే ఉంటే ఇప్పుడు వేసేయండి, స్కిట్ లో వేయకండి ప్లీజ్. మీరు అయిపోతారు ఇప్పుడు. సరదా శుక్రవారం 15,000, సరిపోతా శనివారం 15,000, టోటల్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ 30,000. సరే, అయితే ఇదే కాన్ఫిడెన్స్ తో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఎప్పుడు మంచిగా ఉండే మన రాఘవ్ గారు మంచి పేరు కన్నా చెడ్డ పేరే తెచ్చుకోవడం చాలా కష్టం అంటున్నారు. ఇంతకీ ఇలా ఎందుకు అంటున్నారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం.
అరే కళ్ళు దాగి గంతేస్తాం సరదాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. హలో సార్, నమస్తే మేడం. నమస్కారం అండి. తాగొచ్చాడు మేము ఉంటాం తెలీదా అని మీకు అనుకోవచ్చు. తెలిసే బలిసే తాగొచ్చాను. లేకపోతే ఏంటండి, ఎవరిని చూసినా మంచోడు అంటున్నారండి. బాబు రాఘవ ఎంతో మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? మేడం కొంతమంది అనుకుంటారులేండి మా వాళ్ళు బాబు స్కిట్ వరకు వదిలేండి. ఎవరన్నా సరే అప్పులు ఎక్కువైతే తాగుతాడు, లేదంటే కొందరు తిప్పలు ఎక్కువైతే తాగుతారు. నేను మంచి పేరు ఎక్కువైపోయి తాగుతున్నానండి బాబు. నాకు ఈ మంచి పేరు అస్సలు వద్దండి. ఐ వాంట్ బ్యాడ్ నేమ్. ఏమన్నా నాకున్న గుడ్ నేమ్ రోజుకి ఆనకొండలా పెరిగిపోతుందండి బాబు. ఎంత మంచి పేరు చూపిస్తాను చూడండి. నాకు ముద్దు కావాలి. మీలాంటి మంచి వాళ్ళు ఒక ముద్దు అడిగితే ఎందుకు ఇవ్వను? ఒక్కటేంటి 100 ముద్దులైనా ఇస్తాను. మగడు ముద్దు అడిగితే చెప్పు తీసుకుని కొడతాను అనాలండి. ఇలాంటి గుడ్ నేమ్ నాకు. ఐ వాంట్ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలంటే మన పక్కన మళ్ళంటూ ఇంకో షెడ్డోడు ఉండాలి కదండి. ఒకడు ఆడు ఎక్కడో ఎతగాలి. ఆయన ఇప్పుడు తెచ్చుని ఈరోజు బ్యాడ్ నేమ్ తెచ్చుంటాం చూడండి. ఇప్పుడు అశోక్ గారు ఇలా కాదు కదా, షెడ్ పేరంటే ఎలా రావాలి? బాయ్ గుడ్ బాయ్. ఎవడ్రా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? మంచివారు ఫ్రాంక్ చేసి ఉంటారా? ఫ్రాంక్ ఏంటి? నేనే తన్నాను. అసలు నీ గుమ్మం మీద కాదు, నీ గుమ్మం మీద. మీరు తాగారా? ఏమి లేదులే, ఎవడో బర్త్డేకి వెళ్ళి ఉంటారు, కూల్ డ్రింక్ లో కలిపిచ్చే ఉంటారు. అదే బాబు, రోజుకి మనం మంచి పేరు ఎక్కువైపోయింది. అబ్బో రాఘవ అంత ఎంత అన్నాడు, మన బ్యాడ్ నేమ్ కావాలి. బ్యాడ్ నేమ్ రావాలా? అయితే 4 కిట్లు చెడదొబ్బేండి, అదే వస్తుంది. అప్పుడు మొత్తం మడతెట్టేస్తారా? ఓకే. ఎలాగా మనకి బ్యాడ్ నేమ్ రావాలి? బ్యాడ్ నేమ్ రావాలంటే ఓ పని చేద్దాం. ఈ రోజు ఇంటి ఓనర్ వస్తాడు రెంట్ కి, డబ్బులు ఏమో రెంట్ ఏమో ఏం పీక్కుంటా పీక్ అని చెప్పి అంతేనే అడుగు. ఏం చేయాలి చెప్పు. ఇదిగో కాలర్ పైకెట్టు, గుండితి చేతులు పైకెట్టు. అశోక్ ఏంటయ్యా ఇవాళ 1వ తారీఖు చెప్పడానికి వచ్చావా? ఇలాంటివే వద్దు. నేనేం చెప్పాను, 1వ తారీఖు కల్లా నా డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇవ్వాలని చెప్పాను కదా. రెంట్ ఉందండి, కాకపోతే పూలే దొరకలేదు ఇంకా. ఇదిగో ఏమయ్యా సార్, ఏం చెప్పాను బిండ వద్దని చెప్పానా? వెనక్కి పెట్టి కాలరా, ఇలా పెట్టు, చేతి పైకి లేపు, తిరిగా. ఏంటి రెంటు ఇవ్వను. పాపం మంచోడండి, మనోడి దగ్గర సమయానికి డబ్బులు లేవనుకుంటా. మంచోడంటే రెంట్ ఇవ్వను. ఇంత పెద్ద మనిషి నన్ను పట్టుకుని ఇలా కొడుతున్నాడు అంటే కనుక అవి దీవెనలతో సమానం. ఇదిగో బాబు, ఈ నెలది నెక్స్ట్ నెలది కలిపి నెక్స్ట్ ఇయర్ ఇచ్చేసా, ఏం పర్లేదు. నువ్వు మంచోడు అయ్యా, ఇక్కడే ఉంటావు, ఎక్కడికి వెళ్తావు చెప్పు. ఎక్కడ మనిషి బాబు, చెడ్డ పేరు సంపాదించుకుందామంటే అసలు సొసైటీ కోఆపరేట్ చేయకుండా. అసలు సొసైటీ కోఆపరేట్ చేయట్లేదు కదా. ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? పిల్లాన్ని పట్టుకుని 4 ఉతికేవనుకో, అర్జెంట్కి వెళ్ళి మీ ఆవిడని తీసుకొచ్చాయి. ఎవడు కదా మీ ఆవిడ జుట్టు పట్టుకుని రోడ్డు మీద తీసుకొచ్చి 4 పీకితే 10 కొంపలు తిరిగింది. మా ఆయన చెడ్డోడు అంటదే. అప్పుడు సముద్రంలో కెరటాలు వచ్చినట్టు మనకి బ్యాడ్ నేమ్ అలా వచ్చేస్తూనే ఉంటది. మా ఆవిడ కొడతదేమో. తాగొచ్చారా? అయ్యో బాబు, నా బంగారు కొండ, ఎన్నాటికి తాగొచ్చాడు. మీ ఆయన తాగొచ్చాడే, 2 తిట్టాలండి. అన్నయ్య గారు, ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మా ఆయన తాగుబోతు. తాగుబోతు కాదు, ఏదో అంబోతు చెప్పేది ఏంటంటే అసలు
చెల్లమ్మా ఆడంతలా కొడుతుంటే నేను తిరిగి కొట్టొచ్చు కదవే. మా ఆయన నన్ను కాక ఎవరిని కొడతాడా? కొట్టి కొట్టి అలసిపోయారు గాని నా మంచి మొగుడు కోసం మంచి ఫిల్టర్ కాపీ పెట్టుకొస్తాను ఉండండి. ఇలాగైతే నాకు చెడ్డ పేరు ఎలా వస్తుంది రా అశోక. ఒక పని చేద్దాం, పక్క గల్లీలో ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. అయ్యి బాబోయ్, అన్ని వేసేసావంటే మొత్తం ఊరంతా చెడ్డ పేరు వచ్చేద్దే. మన ఊర్లో రౌడీ షీటర్ ఉన్నాడా? మామూలుగా ఉండదు, పద వెళ్దాం. ఇక్కడ ఉంటాడు బయటికి మామూలుగా పిలిస్తే రాడు కదా, ఆడు ముందే మనం పోయించేస్తాం. ఎవరాడు తలుపుని అట్లా కొట్టిండే ఎవరాడు? ఒరే మన ఊర్లో రౌడీ షీటర్ ఉన్నాడు అన్నావు కానీ ఊరంతా ఉన్నాడని చెప్పలేదేమరా నువ్వు? ఆ ఊరంతా చంపేవనుకో ఊరంతా బ్యాడ్ అయిపోతాం మనం. ఊరంతా చట్నీ వస్తుంది. ఎవడో చూడండి. అరే ఏమరా తమాషాలుగా ఉందా నీకు? ఏం చేయలేవు నువ్వు, కామెడీ చేస్తాను అనుకుంటున్నావా? రశ్మి భయపడతాదేమో రాటిగా చూడకరా బాబు. అదిరా నువ్వు శబాసిరా. అదే దేవుడు ఉన్నాడు, వెంటనే ఎస్ఐ గారిని పంపించాడు. ఇప్పుడు చూడు మనకు చెడ్డ పేరు వస్తుంది. నా ఏరియాలో ఇలాంటి క్రైమ్ జరిగిందంటే 24 hours లో చేసిన నేను పట్టుకుంటా. ఏమంటే 24 గంటలు ఎందుకండి బాబు, ఎక్కడే ఉన్నాను కదా, ఇప్పుడే పట్టేసుకోండి. ఇక్కడ క్రైమ్ జరిగింది, పిల్లడు పక్కెళ్ళాడు. నేనే సార్, నేనే చంపాను సార్. నా మంచోడు, చిన్నపిల్లడు, బుజ్జు మంచోడులా ఉన్నావు. చెప్తే అర్థం చేసుకోరా మీరు. చెడ్డ పేరు కోసం ట్రై చేస్తున్నాను కదా, అందరూ ఎంతమంది చెడ్డోళ్ళు ఊర్లోనే నన్ను ఇలాగే పాప మంచోడు అని మడతట్టి పక్కన పెట్టేస్తారా? మీకు ఇప్పుడు దారిలో పని ఉందా? 2 నిమిషాలు చిన్న పని ఉంది, అది చూసుకుంటే చెప్తాను. ఈ లోగా నేను జైల్లో కూర్చుంటాను. మాట్లాడుతూ ఇంకేం మాట్లాడుతూ నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను. ఎస్ఐ గారు మా ఓడే సరదా పడుతున్నా కదా, 2 రోజులు జైల్లో పెట్టుకుని సరదా తీర్చేయండి. ఆడ సరదా తెచ్చాక 2 రోజులు ఎందుకు, అరగంట చాలు. అవునా? తీర్చండి మరి. ఇచ్చేస్తాను. అయ్యో బాబు, మా ఆయన ఎంత ముద్దుగా నడుస్తున్నాడు. ముద్దుగా కాదే, ఎస్ఐ గారు పట్టుకుని ముద్దగా కొట్టేశారు రా అశోక. ఏమైందిరా? జైల్లో కూర్చున్నానా, ఎస్ఐ గారు 3 లాఠీలు పట్టుకుని వచ్చారు, వెనక్కి 2 లాఠీలతో వెళ్ళారు. నీకు దండం పెడతాంటారు బాబు, ఎలాగ నాకు చెడ్డ పేరు వద్దురా బాబు, మంచి పేరే తీసుకొచ్చావు. నాకు మళ్ళీ నాకు చెడ్డ పేరు అయితే ఎలాగే ఉంటాను నేను. బాత్రూమ్ కని చెప్పి పారిపోతావు, పట్టుకోండి. ఖుష్బు గారు ఏమిస్తారు? మంచి కామెంట్సా చెడ్డ కామెంట్సా? మంచి కామెంట్స్. బాగుంది, మీ స్కిట్ బాగుంది, మీ పర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది, మీ ఎంట్రీ, మీ క్యారెక్టరైజేషన్ అందరూ బాగా చేశారు. అందరూ ఫ్రెండ్ క్యారెక్టర్ అందరూ బాగా చేశారు. వెరీ నైస్, ఐ లవ్డ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు ఎన్నో మంచి క్యారెక్టర్లు వేశారు, ఈ క్యారెక్టర్ అవసరమా? బాగుంది, చాలా బాగా చేశారు. నిజంగానే అందరూ మంచివాళ్ళు అంటే కొన్ని పనులు చేయడానికి ఉండదు, మనకి లాక్ అయిపోతాం సార్, దొంగసాటిని చేయవలసి వస్తుండే, ఎవడని చూస్తాడే. అయితే అంత స్కిట్ అంత ఫ్లో లోని శాంతకుమార్ గారు వచ్చినప్పుడు ఆయన డామినేట్ చేశాడు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మా జడ్జెస్ వాట్ కైండ్ ఆఫ్ స్కోర్స్ ఇస్తారో చూద్దాము. కృష్ణ భగవాన్ గారు, సో రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18. జబర్దస్త్ కథనా కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఆశ అత్యాశకి మధ్య వ్యత్యాసం ఎంత, వీలు చేసి ఫన్ అంతా. అయితే ఇంకెందుకు లేట్ అంట, లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఏం దొంగతనం చేసావు ఈ రోజు? ఇవాళ పొద్దున ఒక రెస్టారెంట్ కి వెళ్ళానన్నా. వెళ్ళావా? గల్లా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంత కట్ట తీసుకుని పారిపోయా. మరి వెనకాల పరిగెట్టాలదా? స్పీడ్ గా పరిగెత్తా అన్న. సూపర్ రా, ఏం పడుతుంది? ఇదిగో కట్ట.
టిష్యూ కట్ట అందుకే పరిగెట్టాలి కదా వెనకదలా. నువ్వేమన్నా కొట్టేసావా? నేను రాత్రి ఒక పెద్ద బంగ్లాలో ప్లాన్ చేశాను రా. మొత్తం నగలు అన్ని దోచేద్దామని లోపలికి వెళ్ళా. ఇంట్లో ఎవ్వరు లేరు. ఏమన్నా తీసుకున్నావా? తర్వాత తెలిసింది గృహప్రవేశం రేపట. ఏమంటే ఇక్కడ రామారావు గారి ఇల్లు పక్కన వెళ్ళు. ఏమంటే రామారావు చెప్పండి. చెక్ అయ్యా 10 లక్షలు. మీ తాతగారి పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. పోయారు కదా, డ్రా చేసుకో. ముసలోడు బతుకున్నప్పుడు రూపాయి ఉపయోగం లేదు. సత్యాకు 10 లక్షలు తెచ్చి పెట్టారు. రేపు మార్చేసుకొచ్చాదండి. ఓకేనండి. ఐడియా విన్నావా? ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు పోతే డబ్బులు వస్తాయట. అవును. మనకే ఒక బామ్మ ఉంటే అది పోతే డబ్బులు వస్తాయి కదా. అవునరా. ఇప్పుడు మంచి బామ్మ కావాలిగా. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి మంచి ఫిగర్ ఉన్న అమ్మాయిని తీసుకొద్దాం. మంచి ఫిగర్ ఉన్న అమ్మాయి కాదు, షుగర్ ఉన్న బామ్మని తెచ్చుకుందాం. ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఏం కావాలి? ఇది ఓల్డేజ్ హోమ్ అండి. అవునండి, ఓల్డేజ్ హోమే. కొంచెం పిలుస్తారా? ఏం లేదు, అందులో ఒక బామ్మను మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం. అమ్మా, పెద్దమ్మా, చిన్నమ్మా, రండే తొందరగా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. వీలేనండి? వీలేనండి. ఏంటండి ఇవి బీట్ బాక్సింగ్ చేస్తుంది? ఈవిడ 2-3 రోజులు పోయేటట్టుకున్నది. అలా దాన్ని తీసుకెళ్ళిపోండి. వద్దండి, అదైతే ఎవరితో పోయేలా ఉంది. దీనే తీసుకెళ్ళిపోతాం. బామా అమ్మా, ఇప్పుడు కార్ స్టార్ట్ చేయొద్దు, కొంచెం వెయిట్ చేయి. బామా, మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. లగేజ్ సర్దేశావా? సర్దేశానండి. బామ్మకి అన్ని జబ్బులు ఉన్నట్లున్నాయి. బామా సూపర్ డాన్సర్ లా ఉంది అప్పుడు. A few moments later. మామా, ఇదే మన ఇల్లు. నేను ఆశ్రమానికి పోతాను. ఆశ్రమం పోతావు? ఏదోడు ఇల్లురా, దాని ఇల్లు అంటారా? ఒక ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు. సాయంత్రం కల్లా ఏసీ ఫ్రిడ్జ్ అన్ని వస్తాయి. ఇది మన ఇల్లు కాదు, కొత్త ఇంటికి వెళ్ళిపోతాం. అందాకుండా కూర్చు. అరే బామ్మకి నీళ్ళు పట్టరా. మామా, ఆకలిస్తుందా? బాగా ఆకలిస్తుంది. సరే, నేను పెరగన్నం తెస్తా. నాకు నేను పోతా ఆశ్రమం. ఎక్కడ పోతా ఆశ్రమంకి? పెరగన్నం ఎప్పుడైనా తిన్నానా? ఆశ్రమంలో 3 రోజులు చికెన్, 4 రోజులు మటన్, వెళ్ళి బిర్యానీ తీసుకుంటారు. ఇది మొత్తం ఆశ్రమం తినేసినట్లు ఉందిరా. తీసుకున్నా, సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు పట్టరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. గుడ్డు లేదురా అందులో. ఎక్కడికరా? ఇన్సూరెన్స్ బిల్లు ఫాస్ట్ గా చెప్పు. పేరేంటి? సత్యవతి. సరే, ఇంటి పేరేంటి? చెప్పమ్మా, ఇంటి పేరేంటి? 5 నుంచి సింహరాశి. ఇడేమవుతాడు? మనవడు అవుతాను. చెప్పమ్మా. మనవడు అవుతాడు. సొంత మనవడేనా? సొంత మనవడే. రక్తం పంచు పుట్టినాడు. సరే, ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇక్కడ సంతకం పెట్టు. అక్కడే. సార్, సంవత్సరానికి 60,000. ప్రతి సంవత్సరం కడితే చచ్చిపోయినాక 60 లక్షలు వస్తుంది. ఏసీ ఫ్రిడ్జ్ పట్టుకొస్తాం, పడుకో. రాములు, నేను సత్యవతిని. యంగ్లో ఉన్నప్పుడు కూడా ఎంత ఇలా ఫోన్ చేయగానే కళ్ళ ముందండి. ఎవడీడు? ఏ చెప్పిన అపరిచితుల్లో ఉన్నాడు? రాములు, నా బాయ్ ఫ్రెండ్. నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? అప్పట్లో నా వెనకాల డజన్ల మంది తిరిగేసి. అప్పులు చేసావా? ఏ రాములు, ఈ జుట్టేటంత రింగులు అయిపోయింది. వయసులో ఉన్నప్పుడు కలర్ సొక్కాలు వేసుకున్న సిగరెట్లు రింగుల మీద రింగులు వదిలేవాడిని. ఇప్పుడు కలర్లన్నీ పోయి రింగులే మిగిలాయి. ఇప్పుడు ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఇంత ఏజ్ అయిందాక పాప నా గురించి పెళ్లి చేసుకుంటా ఉండిపోయాడు. అలాంటిది ఆపండి మీ ఆర్కెస్ట్రా. ఈ వయసులో ఇలాంటి కరెక్ట్ కాదు. ఆయన మూసుకొని కాము కూర్చోండి. నో, మేము కూడా లివింగ్ రిలేషన్. ఒక్క నిమిషం. హలో కృష్ణులు, త్వరగా వచ్చేరా, చాలా రోజులైంది నిన్ను చూసి. కృష్ణులు
ఈడేవాడు ఎంతకి ఈడు నన్ను ప్రేమించాడు. నువ్వు దాన్ని ప్రేమించావు ఈ నిన్ను ప్రేమించాడా? ఇప్పుడే చాలు గానీ చీకటి కొంచెం పడుకోండి. కృష్ణులు సుశీల ఒరే ఒరే లేవు. ఈ వయసులో కూడా ఇంకా సుశీల ఏంట్రా? నీకు సుశీల కావాలా? ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నిలిపోడికి అక్కడ ఉందా? దీంతో ఇస్తాం ఇంకో ఆ ఇన్సూరెన్స్ నడిపిలండి. ఓకే ఎందుకు గంట కొడుతున్నారు నన్ను నిద్ర లేపడానికి? ఇందాక నీ తల మీద సుత్తి పడింది మా అమ్మ, నీకు నొప్పి రాలేదా? అది సుత్తా? అప్పుడు ఎప్పుడో యాక్సిడెంట్ అయితే ప్లేట్లు వేసారు తెల్లో. ఇది పోయేలా లేదు. దాని పేరు తీసుకుని నేను చంపేస్తాను. ఇన్సూరెన్స్ తీసుకుంటారా? ఈ రోజు ముసలి దాని సంగతి తాడో పెడో తేల్చేస్తాను. బాగుంది. ఏమైంది బామా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలాసన్. ఎక్కడికి పోయావురా? ఎవడో వచ్చిన పీకలోకి పోయాడు. ఎలా కొట్టాడు తెలుసా? ఇలా ముసుగేసి ఇలా కొట్టాడు రే. పోలేదా? జస్ట్ పోయేవాడు నేనే. ఇప్పుడు ఎలా రా? వయసులో ఉన్నప్పుడు ఎన్నో చీరలు కట్టుకున్నాను. పాలలో దానికి విషం కలిపి బామ్మ బాగా దగ్గుతున్నాను, పాలల్లో నల్ల మిరియాలు వేసాను, కొంచెం చేదుగా ఉంటుంది, తాగు. ఎందుకు ఇప్పుడు తాగబుద్ధి తాగు. ఇన్సూరెన్స్ వస్తున్నాడా? ముందు తాగు. నాకు తాగబుద్ధి. ఏంట్రా పాలు తాగమంటే తాగట్లేదు. తాగకపోతే నేను తాగుతా. దాంట్లో ఏముంది? బాగున్నాయిరా. నీకు ఇన్సూరెన్స్ ఉందా? లేదు. అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళరా. ఎందుకు? దాన్ని చంపేద్దాం, నేను పురుగుల ముందు కలిపాను రా. అరే సందీప్, ఇద్దరం కలిసి ఒకే మంచి ఒకే నువ్వు పోతారా సందీప్? ఏమైందిరా? నీ వల్ల పోయాడు తెలుసా? నీ వల్ల పోయి నీ లక్కదే. అయ్యి బాబోయ్, దీని బొట్టలో ప్లేట్లు ఉన్నాయి కదా. ఓహో, వీళ్ళిద్దరు పోయారా? వీళ్ళ పేరు మీద కూడా ఇన్సూరెన్స్ ఉంది, 60 లక్షలు. మీరు తీసుకోండి, ఎంజాయ్ చేయండి. వాళ్ళ పేరు మీద ఉంది, మీకు వచ్చింది, ఎంజాయ్. 60 లక్షలు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రాంప్రసాద్ గారు సార్ సూపర్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఖుష్బు మ్యామ్ ఏంటండి ఆటో రామ్ ప్రసాద్ గారు అందరూ బాగా చేశారు. వెరీ హిలేరియస్ కాన్సెప్ట్, కొత్తది ఉంది. ఇట్ వాజ్ నైస్, వెరీ నైస్ థాట్. అయితే ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. Judges, Auto Ram Prasad and team ki ichina scores 19 out of 20. జబర్దస్త్ కథనా కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు అందరూ వేరే వేరే పంచులు ప్రాసులతో నవ్విస్తారని అంటారు, కానీ నేను మాత్రం కొత్త కొత్త గెటప్స్ తో నవ్విస్తాను అంటున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఒక లైలా కోసం ఖుష్బు గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే కడవ మీరు ఎత్తి మీద పెట్టి కడవెత్తుకొచ్చింది ఖుష్బు బొల్లని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? అన్నయ్య కృష్ణ భగవాన్ గారు బేసిక్ గా నేను ఎవరినైనా సరే తుడుకు చేస్తారని చెప్తారంతే, కానీ నువ్వు చేసేస్తావు. నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి. ఆగండి, ఉడ్డు ఎంతసేపు ఉంటావా? ఉడ్డు 15 నిమిషాలైనా నేను ఇలాగే ఉంటా. అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నేను కాలిపోయావు. ఆల్రెడీ కాలిన ఓడివి మాడిపోయి ఉన్నావు, ఇంకెంత కాలుతావు? మీరు ఎడ్డారంటే నేను పడతారు, పడాలి అంతే. ఇద్దరు కాలింది ఇద్దరమే, కానీ బచ్చ నా మీద పడిపోయింది. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇట్లో గొడవలకి ఇట్లో అలకెందుకు చిలక? డాన్సెస్ ఏదో ఒకటి మాట్లాడు, లేదంటే సూసైడ్ లెటర్ రాసి నీ పేరు అద్దె మీద రాసి నా పేరు రాసి సూసైడ్ చేసుకుంటా. నేను సైన్ చేసేస్తా. నువ్వు ఇలాగే ఉంటే నేను జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతారు, చూసుకో. బయలుదేరు. ఓకే చిలిపి వారిద్దరి మధ్య మొదలైంది, నాకు అర్థమవుతుంది. సరే గారు మీకు చెప్పడం మర్చిపోయారు. నేను కలెక్టర్ చదవాలనుకుంటున్నాను కానీ నా వల్ల కాలేదు. అందుకే నా కొడుకు తెలుసు కదా, వాడు వస్తే ఎలాగైనా సరే వాడికి కన్ను పెట్టరు కన్ను కొట్టరు. రష్మి, ఖుష్బు, ఒంగోలుకి తల భలే ఉన్నారు. నేను తెలుసు కదా, నాతో పెట్టుకుంటే సుర్రు సుమ్మైపోద్ది. ఏంటి అలా చూస్తున్నారు? నేను చూస్తుంటే భయం వేస్తుందిరా. ఎందుకు? పోయిన వారం చిరంజీవిని చీట్ చేశావు. మొత్తానికి నువ్వు కమిడియన్ అని అందరినీ బలవంతం పెడుతున్నావో తెలుసారా నువ్వు? అవన్నీ పక్కన పెట్టాను. నా డాన్స్ ఎలా ఉంది? ఈ ధైర్యంతోనే నువ్వు ఆఫీస్కి వెళ్ళి నేను డీలో చేస్తానని 3 సార్లు అడిగింది. ఒకసారి ఇలా చూడండి. ఏంటి మాస్ దమ్ముంటే కాసుకో. ఇలా చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ లో ఉండవు, చూసుకో చూసుకో. నెక్స్ట్ షెడ్యూల్ లో ఉండవు చూసుకో అన్నావు కదా. ఈసారి జబర్దస్త్ షెడ్యూల్ వస్తే 15వ తారీఖు వెళ్ళి లైన్లు నేనే చెప్తా. 18వ తారీఖు 2 స్కిట్లు నేనే రాస్తా. 19వ తారీఖు స్కిట్ ప్రాక్టీస్ చేస్తా. 20వ తారీఖు స్టేజ్ మీద అద్భుతంగా చేసి ఫినిష్ చేస్తా. ఎవరైనా ఫినిష్ చేస్తారండి? జడ్జెస్ నా? Square B square A plus B whole square. మీరు ఏం చేస్తారో తెలియదు, ఆకొచ్చు పరుద్ది. ఆ పని చూసుకుని వస్తారు. ఇద్దరు బాగా చదువుకోండి, అర్థమవుతుందా? ఏమిటో ఓకే. నాకు కొంచెం పని ఉంది, నువ్వు చదువుకొని మళ్ళీ వస్తా. ఇంట్లో ఎవరో లేరు, ఇదే మంచి సమయం. నా లవర్కి ఫోన్ చేసుకుంటా. మా ఇంట్లో ఎవరో లేరు, అర్జెంట్గా వచ్చే. ఏ చిచ్చులు, నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? నేను నిన్ను మిస్ అయ్యా. అవునా? చాలా రోజులైంది పార్క్ వెళ్దామా? పార్క్ ఎందుకు, ఇంట్లో ఎవరో లేరుగా ఈ రోజు నుంచి. అబ్బా ఈ కళ్ళజోడు ఎక్కడో మర్చిపోయారా మీరు? నేను ఎక్కడ దాపెట్టాలి, ఎక్కడ దక్కుంటా? చదువుకోరా అని చెప్తే నువ్వు అబ్బాయిని తీసుకొచ్చి ఏమే వగలాడి తిప్పులాడి టిక్కులాడి కుర్రోడు అడ్డంగా ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ వస్తుంది బుట్టలో వేసుకుందామని చెప్పి చాలా లైన్ వేసి అది చేసి ఇది చేసి వాడిని కొనుక్కుని తినేద్దాం అనుకుంటున్నావా? ఆపండి, నేను తను ప్రేమించుకుంటున్నాం. అయినా మధ్యలో మాట్లాడడానికి మీరెవరు? లోపలికి పో, వెళ్ళు. ఇంత వయసు వచ్చింది, కలెక్టర్ చదవడం రావట్లేదు, ఒక గంట బుక్కులు తీలేరు. అసలు కడుపు కర్ర తింటున్నారా మీరు? ఏం తింటున్నారు? ఏం చేయాలి చెప్పండి. ఇలా అయితే మేము వెళ్ళిపోతాం, ఇంట్లోకి వెళ్ళి. ఇంట్లోంచి వెళ్ళిపోతారా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నా వాల్యూ ఏమిటో మీకు త్వరలో తెలుస్తుంది. సార్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? పోస్ట్ వచ్చింది సార్. బాగా చదివినట్టుండవు, కంగ్రాచులేషన్స్. నీకైనా పోస్ట్ వచ్చింది. అది కాదు సార్, నేను పోస్ట్ మ్యాన్ ని, మీ ఇంటికి పోస్ట్ వచ్చింది. పోస్ట్ లెటర్ వచ్చిందా? థ్యాంక్ యూ. పో, మీరు కలెక్టర్ అయ్యారు. ఎల్లుండి నుంచి విధుల్లోకి వచ్చి జాయిన్ అవ్వండి. ఐఎమ్ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్. ఎవరు కలెక్టర్? రత్తాలు అయ్యగారు. రత్తాలు అయ్యగారు, నువ్వు కలెక్టర్ అయ్యావు తెలుసా? అవునా? దాని జీతం ఇస్తూ నా రుణం తీర్చుకోవాలని తన కలెక్టర్ చదివి నా కోరిక తీర్చిద్దిరా. రత్తాలు అయ్యగారు, ఈ రోజు నుంచి ప్రజల్ని బాగా చూసుకుని ఊరిని బాగు చేయి, వెళ్ళు. అలాగే అయ్యగారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేస్తారు? ఈ కలెక్టర్ కాకుండా మేమేదో సాధిస్తామన్నారు కదా, అది సాధించి నా దగ్గరికి తీసుకురండి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రమేష్ గారు అండ్ నోకరాజు గారు, మీ పర్ఫార్మెన్స్ అంత బాగుంది. అందరూ బాగా చేశారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. చిన్న చిన్న పంచెస్లు చాలా బాగున్నాయి. వెరీ నైస్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. రమేష్ చాలా బాగా చేశారు. ప్లాన్ బాగుంది, పెర్ఫార్మెన్స్ అన్ని చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. అందరూ బాగా చేశారు. సో జడ్జెస్ స్కోర్స్ ఫర్ ద టీమ్. కృష్ణ భగవాన్ గారు. Judges Non-Stop Nukaraju and Tagbuttu Ramesh garu team ki iche score 16 out of 20. Well done Sarda Shukrvaram, well done.
సో ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ 16 పాయింట్స్, రాకెట్ రాఘవ అండ్ టీమ్ 18 పాయింట్స్, Aru Ram Prasad and team 19 points. Total of 53. Last week వచ్చి మీరు 49 చేస్ చేశారు. మీ టార్గెట్ 54+. అంటే 53 అంటే 53 లాగొద్దు ఏదో చెప్పి. డేలా కాదు, రామ్ ప్రసాద్ అన్నకి 10 అయిపోయింది అంటున్నాడు వచ్చి. ఓకే, ఎనీవేస్ 53 కాబట్టి 54 ఈజీగా కొట్టేస్తాం. ఎందుకంటే ఈ రోజు ఇలా గెటప్లు చూస్తేనే నాకు ఏదో కాన్ఫిడెంట్ కొడుతుంది. ఓన్లీ వాళ్ళిద్దరు కొట్టడం కాదండి, మొత్తం టీం కలిసి కొట్టాలి. మొత్తం కలిసే కొడుతున్నాం, ఎందుకంటే అందరం కలిసే ఈవెంట్లకి వెళ్తాం. కాదురా, గెటప్ అంటే 500 ఇస్తారంటున్నావా? అలా ఏం కాదన్న, మీరు 50 కొట్టండి, మీ ఇద్దరి మీద ఒక 4 కొట్టేస్తాం. భాస్కర్ అన్న ఏంటి ఈ లేదంటే అదే ఖచ్చితంగా కొట్టి చూపిస్తాం. కార్తిక్ గారు అండ్ ప్రవీణ్ గారు మీ డెడికేషన్ చూసి మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. వీళ్ళైతే ఫ్రైడే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అండ్ రెడీ కదా? రెడీ. మేము ఇట్లనే పడుకొని రేపు పొద్దున కూడా ఇట్లనే పర్ఫామ్ చేస్తాం. యాడ దొరికింది సంతరా ఇదే? ఆల్రైట్ వ్యూవర్స్, ఇది మన ఫ్రైడే స్పెషల్ విత్ మన సరదా శుక్రవారం టీం. మళ్ళీ రేపు కలుద్దాము విత్ సరిపోదా శనివారం. బాయ్.